వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ఈజీ అండ్ ఫుల్ మజా వస్తుంది క్వశ్చన్. అండ్ దిస్ ఇస్ హెచ్సి వర్మ క్వశ్చన్. సియర్ ఇక్కడ రిజల్యూషన్ లో ఉంటుంది. ఫైండ్ ద రిజల్టెంట్ ఆఫ్ 3 వెక్టర్స్. OA is 1 vector, OB is 1 vector and OC is 1 vector. ఇది ఒక సర్కిల్ అనుకోండి. సర్కిల్ రేడియస్ ఎంత ఇచ్చారా? అంటే దిస్ ఈజ్ ఆర్ రాసుకోవచ్చా? ఇది కూడా ఆరే కదా, ఇది కూడా ఆరే కదా. నీకేం చెప్పాను మన ఫస్ట్ క్లాస్ లో, నువ్వు వెక్టార్ని ఎప్పుడు స్ప్లిట్ చేస్తావు? ఎలాంగ్ ఎక్స్ ఉంటే వెక్టార్ని స్ప్లిట్ చేస్తావా? ఎలాంగ్ వై ఉంటే స్ప్లిట్ చేస్తావా? మరి ఇప్పుడు ఇది ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉందా లేదా? ఓఏ వెక్టర్ ఈజ్ ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్, దీన్ని స్ప్లిట్ చేస్తావా? చేయవు. కాబట్టి ఓఏ ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్, దాన్ని స్ప్లిట్ చేయలేం కాబట్టి ఆ వెక్టర్ ని డైరెక్ట్ గా ఆర్ ఐ క్యాప్ రాస్తున్నాం, స్ప్లిట్ చేయలేం. నెక్స్ట్ ఓసి ఈజ్ ఎలాంగ్ విచ్ డైరెక్షన్? మరి వై యాక్సిస్, దీన్ని స్ప్లిట్ చేస్తావా? చేయలేం. కాబట్టి ఇప్పుడు ఓసి వెక్టార్ ని నేను ఏం రాస్తున్నాను? ఆర్. వెరీ గుడ్, ఆర్ జే క్యాప్. ఇప్పుడు ఏ వెక్టార్ ను స్ప్లిట్ చేయొచ్చు? వెరీ గుడ్. ఇప్పుడు ఓబి వెక్టార్ చూడనా? ఓబి వెక్టార్ ఇలా ఉంది అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ ఆర్. ఇట్ ఈస్ నాట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, నాట్ అలాంగ్ వై డైరెక్షన్. కాబట్టి దీన్ని స్ప్లిట్ చేయొచ్చు. మనం స్ప్లిట్ చేయడానికి ఏం చేస్తాం? టెయిల్ నుంచి ఒక ఎక్స్ యాక్సిస్ డ్రా చేయి, ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్ గా ఇంకో యాక్సిస్ డ్రా చేయి. సపోజ్ దిస్ ఈజ్ వై, దిస్ ఈజ్ ఎక్స్. ఇప్పుడు రిజల్టాంట్ హియర్ మీన్స్ ఓబి వెక్టర్ ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేసిందనా? 45 degrees. ఆయన మీకు చెప్పాను, ఒక వెక్టర్ దేంతో యాంగిల్ చేస్తుందో అక్కడ ఏం రాయొచ్చు? కాస్. దేంతో యాంగిల్ చేసిందో కాస్. మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఆర్. అప్పుడు ఏం రాయొచ్చు? ఇది ఆర్ కాస్ 45 degrees. దానికి పర్పెండిక్యులర్ ఏం రాయొచ్చు? ఆర్ సైన్ 45 degrees. అంటే ఇప్పుడు నేను మై డియర్ చిల్డ్రన్ ఓబి వెక్టార్ని ఎలా రాస్తున్నాను అంటే ఆర్ కాస్ 45 degrees ఐ క్యాప్ ప్లస్ ఆర్ సైన్ 45 degrees జే క్యాప్ ఆర్ నాట్. క్లియరా? ఇప్పుడు దీని వాల్యూస్ రాద్దాం. కాస్ 45 ఏంటన్న వాల్యూ? 1/√2 ఐ క్యాప్ ప్లస్ ఆర్ ఇంటూ సైన్ 1/√2 జే క్యాప్. మనం ఏమన్నాడు? 3 వెక్టార్స్ ని రిజల్టెంట్ ఆఫ్ దీస్ 3 వెక్టార్స్ అంటే 3 వెక్టార్స్ ని యాడ్ చేయి. ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఓసి 3 వెక్టార్స్ ని యాడ్ చేయి. మీకు యాడ్ చేసేటప్పుడు చెప్పాను, ఇక్కడ మనం ఒక రూల్ ఉంటుంది. మనం ఖచ్చితంగా ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది మనకి. ఐని ఐతోనే యాడ్ చేయాలి, జేని జేతోనే యాడ్ చేయాలి, కేని కేతోనే యాడ్ చేయాలి. అన్ని ఐలు యాడ్ చేయి. మరి ఐ ఎక్కడ ఉంది? ఇక్కడ ఐ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఐ ఉంది. కాబట్టి వాటిని యాడ్ చేయి. చేస్తే ఏమవుతుంది? ఆర్ ప్లస్ R/√2 దీనికి ఐ క్యాప్ పెట్టేసేయి ప్లస్ జే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రాస్తే ఏమవుతుంది? ఆర్ ప్లస్ R/√2 జే క్యాప్. ఇది యాడ్ చేయడం.